అందరికీ నమస్తే అండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్క వారం రోజుల పాటు అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఫేక్ మెసేజ్లు లేదా సోషల్ మీడియాలో వచ్చే వార్తలు లేదా వైసీపీ అనుకూల మీడియాలో వచ్చే వార్తలను 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తున్న సిఐఐ సదస్సు విశాఖపట్నంలో జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎంత ప్రెస్టీజియస్ అంటే 2 రోజుల పాటు జరగబోతున్న సదస్సుకి 2 నెలల ముందు నుంచే మంత్రుల బృందాన్ని విదేశాలకు పంపించి దాదాపుగా 45 దేశాలకు ఆహ్వాన పత్రికలు పంపించి 12 దేశాల్లో ప్రత్యక్షంగా మన బృందం వెళ్లి తిరిగి 72 దేశాల బృందాలతో ఈరోజు రేపు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఈరోజు జరిగిన సదస్సుకి 72 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. నిన్న 3,65,000 కోట్ల విలువైన పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. ఈరోజు ఆస్ట్రేలియా, సింగపూర్ అండ్ రకరకాల ప్రతినిధులతో ఈరోజు చర్చలు జరిగాయి. రేపు ఒప్పందాలు జరగబోతున్నాయి. రేపు కొన్ని భారీ ఒప్పందాలు జరగబోతున్నాయి. మొత్తం మీద 3,76,000 కోట్ల విలువైన ఒప్పందాలు ప్రాథమికంగా కన్ఫర్మ్ అయ్యాయి. రేపు ఇంకా కొత్తగా కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఒక రికార్డు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 18 నెలల్లో 20 లక్షల కోట్లు పెట్టుబడులు మొత్తం ఈ సిఐఐ సదస్సుతో కలుపుకుంటే. అయితే ఇవి నేనేమి భజన చేయట్లేదు. నేను ఒక రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకునేది ఏంటంటే గ్రౌండింగ్ అవ్వాలి. నేను పెట్టుకున్న డెడ్ లైన్ నేను ఈ ప్రభుత్వానికి చెప్తున్న డెడ్ లైన్ ఏంటంటే నవంబర్ 2028 నాటికి, ఇది 2025 నవంబర్, 2028 నవంబర్ నాటికి అట్లీస్ట్ దీనిలో ఒక 30-40% అయినా గ్రౌండింగ్ అయితే, 30-40% అయినా రిజల్ట్ కనిపిస్తే, 30-40% మందికైనా ఉద్యోగాలు, అంటే వీళ్ళు 20 లక్షలు పెట్టుబడులు అన్నారు, అందులో కనీసం ఒక 6 లక్షల నుంచి 8 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ అవ్వాలి. దాని రిజల్ట్ కనిపించాలి, ఆ మేరకు ఉద్యోగాలు రావాలి. అప్పుడు ప్రభుత్వాన్ని మనం పొగడొచ్చు, అప్రిషియేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. 2028 నవంబర్ ఈ వీడియో సేవ్ చేసుకోండి. అప్పటికి ఈ పెట్టుబడులు ఏవి గ్రౌండింగ్ అవ్వకపోతే మాత్రం అప్పటికి ఏమీ గ్రౌండింగ్ అవ్వకపోతే మాత్రం ఇది డబ్బా ప్రభుత్వం, డాబు ప్రభుత్వం అని అప్పుడు మనం ఫిక్స్ అవుదాం. కానీ ప్రభుత్వానికి 3 ఏళ్ల పాటు గడువు ఇస్తే మంచిది. ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద సంస్థలు, భారీ పెట్టుబడులు కదా. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 82,000 కోట్ల పెట్టుబడులు భారీగా ఉన్నాయి కాబట్టి టైం ఇవ్వచ్చు, తప్పులేదు. అయితే ఈ వారం రోజులు ఎందుకు అలర్ట్గా ఉండాలంటే వైసీపీలో ఒక టాస్క్ నడుస్తోంది. వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ అనుకూలమైన సోషల్ మీడియా వాళ్ళకి, వాళ్ళ అనుకూల మీడియాకి, వాళ్ళ పేజీలు, వాళ్ళ హ్యాండిల్స్లో ఒక స్పెషల్ టార్గెట్ పెట్టుకున్నారు విశాఖ సదస్సు మీద బురద చల్లడానికి. చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో వాళ్ళు ఒక సదస్సు పెట్టారు, జిఐఎస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టారు. దానికి నిజానికి అందరూ వచ్చి ఒప్పందం చేసుకోవచ్చు, కానీ ఐపాక్ ప్రతినిధులు కొంతమంది వెళ్ళి భోజనాల కోసం కొట్లాడారు. గుర్తుంది కదా, సూట్లు బూట్లు, అది బూట్లు వేసుకొని భోజనాల కోసం కొట్టుకున్నారు ఆ రోజు. అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది నిజం కూడా. సో అటువంటిది ఈ విశాఖ సదస్సులో ఏదైనా దొరక్కపోద్దా, ఒకవేళ లేకపోయినా ఫేక్ ప్రచారం చెయ్యాలి అని సృష్టించి ఏదో ఎడిట్ చేసి మార్ఫింగ్లు చేసి ఫేక్ ప్రచారం చేయాలని, అలాగే ఇక్కడ ఒప్పందం చేసుకుంటున్న కంపెనీలను చులకన చేసేలా, లేదా వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్నల్గా కొంత మెయిల్ చేసో, వాళ్ళని ట్యాగ్ చేసో, సోషల్ మీడియాలో టార్గెట్ చేసో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడానికి వైసీపీ వాళ్ళు కుట్రలు చేస్తున్నారు, చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2 రోజుల నుంచి ఆ సాక్షిలో రాస్తున్న వార్తలు కానీ, వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కానీ అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ సదస్సు జరిగిన ఈ 2 రోజులు, అలాగే నెక్స్ట్ వారం రోజులు కూడా చాలా చైతన్యంగా ఉండాలి. జనం చెప్తున్నది 1-2 సార్లు నమ్మాలి. ప్రభుత్వాన్ని నమ్ముదాం. నేనేమంటానంటే ప్రభుత్వాన్ని నమ్ముదాం. 2025 నవంబర్, 2028 నవంబర్ వరకు ప్రభుత్వాన్ని నమ్ముదాం. అప్పటికి ఇవి గ్రౌండింగ్ అయితే, ఇందులో 30-40% గ్రౌండింగ్ అయితే ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుందాం. ఈ వీడియో నేను సేవ్ చేస్తాను, మీరు సేవ్ చేసుకోండి. మళ్ళీ 2028 నవంబర్లో మనం చూద్దాం ఏమేమి వీళ్ళు ఎంఓయూ చేసుకున్నారు, ఏవేవి గ్రౌండింగ్ అయ్యాయి. గ్రౌండింగ్ అవ్వలేదు అనుకోండి 30% కూడా, అప్పుడు మనం ప్రభుత్వాన్ని విమర్శిద్దాం, టార్గెట్ చేద్దాం.
ఏమయ్యా మీరు ఎప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు, ఏమయ్యాయి అవన్నీ కూడా ఫేక్ ఒప్పందాలు అని అప్పుడు అడుగుదాం. ఈలోగా ప్రభుత్వం పట్ల నమ్మకంగా ఉంటే ఏమో అద్భుతాలు చేస్తారేమో, చంద్రబాబు గారు అద్భుతాలు చేస్తారేమో, లోకేష్ గారు అద్భుతాలు చేస్తారేమో, పవన్ కళ్యాణ్ గారు అద్భుతాలు చేస్తారేమో, టైం ఇద్దాం. గత 5 ఏళ్లతో పోలిస్తే వీళ్ళు చాలా బెటర్ కదా. సో వైసీపీ అనుకూల మీడియాలో వస్తున్న ఈ ప్రచారాల్ని, వాళ్ళు ఈ సదస్సు గురించి చేసే ప్రచారాల్ని నమ్మొద్దు, అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.